కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఇచ్చిండు కదా, అవును. నీకేమన్నాడు వచ్చిన తర్వాత 4000 ఇస్తా అన్నాడు కదా, ఇస్తాడు. మరి ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి? పరిస్థితికి అంతే 2000. 2000 లాగే ఉందా? ఇంకా అవి కూడా ఇంతవరకు లేవు. 2000 కూడా ఇవ్వట్లేదా? ఏమైంది? ఇస్తాడు 3 తారీఖు 4 తారీఖు 3వ తారీఖు ఇస్తారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చే? 27 28 తారీఖు ఇస్తాడు. సో ఎట్లున్నా అంతే 4-5 తారీఖులలో ఇస్తున్నారు. నీకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పథకాలు అన్నాడు కదా, నన్ను ఎవరిని ఏమనేటట్లేదు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే. చిన్నప్పుడు తీసుకోవాలంటావు. మరి నీకు ఎప్పుడు బాగుంది? ఇక అప్పుడు అంతే, వాళ్ళదంతే గీలదంతే. అట్ట ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 ఇయర్ అయింది. నీకు సన్న బియ్యం అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఆ మహిళలకి డబ్బులు ఇస్తా అన్నాడు. రోజైతే పోము కదా రోజు అయితే బోరు, ఎప్పుడో ఒకసారి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినవి మీకు ఏమన్నా వస్తున్నాయా? అన్నాడు కానీ ఏమో రాలే. ఇల్లు కూడా రాలేదా? రాలే. ఎన్నిసార్లు పెట్టినావు అప్లికేషన్? ఒకటిసారి పెట్టిన, ఆయన వచ్చినాక. ఆయనకు పెడితే ఈయన అటే, ఈయనకు పెడితే అటే. ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టినావు, ఇప్పుడు కొత్త సీఎం గారు వచ్చినప్పుడు పెట్టినావు. ఎవరు ఇలే? ఎవరు మరి ఏంది, నమ్మకం ఉందా ఈ 3 ఏళ్ళలో ఇస్తాడని చెప్పి? మనకు తెలియదు కదా. ఏమన్నా అడగాల సీఎం రేవంత్ రెడ్డి గారిని? ఏమన్నా అడగాలంటే అడుగు, చూసి అడుగు. వద్దు, అడుగు. మరి నీకు ఏమి రాలేదు, అడుగు. నాకు ఇల్లు రావాలని డబ్బులు కూడా వస్తలేవు కదా నాన్న. 4000 అయితే 2000 ఇస్తున్నారు అంతే. అవును. ఇంకా మొత్తానికి ఏమున్నాయి మరి నీకు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు ఏమున్నాయి? వద్దు, ఏం వద్దు. ఏం మాట్లాడితే ఏమైద్దో అని భయం అవుతుందా? మనం ఎందుకు అందరితో పాటు మనం అందరికి వస్తే మనకు వస్తుంది. నాకు ఒకదే. మరి మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు బయటకు వచ్చి అడిగితేనే కదా తెలిసేది ఎవరికి వస్తున్నాయి అంటే. మొత్తానికి అయితే బాగానే ఉంది ప్రభుత్వం. ఇంకొంచెం 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలో మెరుగు అయితే బాగుంటుంది. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాం. సరే, మనమైతే బలవంతం చేయలేము ఎవరిని. చెయ్యాలా, ఓటేసి గెలిపించుకొని మరి మాకు కావాలని అడిగితేనే ఇస్తాడు ఆయన. ఇస్తాను చూద్దాం. ఈ నెల ఇస్తాను. సరే, సన్న బియ్యం వస్తున్నాయా? వస్తాం. సన్నగా ఉన్నాయా? సరే. పింఛన్ వస్తుందా మా అమ్మ? వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళది పైసలు ఒక్కటి కూడా రాలేదు, ఒక పైసా కూడా రాలేదు. ముందు కలిది వచ్చింది, ఇది ఉన్నప్పుడు ఇది వచ్చినప్పుడు ఏం వస్తలేదు. ఫ్రీ బస్ ఎక్కినావు ఎప్పుడన్నా? నాకు నడవనికి రా, నేను బయటికి పోను. అయితే నాల పక్కకు ఉన్నాయి కదా, భయం ఉన్నది. ఇల్లు హైడ్రా పేరుతో ఇట్లాంటివి ఏమన్నా జరుగుతుందని అప్పుడు పైసలు ఇస్తారు అన్నారు, అది కూడా ఏమి ఇస్తలేదు. మళ్ళీ ఎట్లా చేస్తుందో ఏమో. మరి ఇప్పుడు ఏమంటావు? మొత్తానికి కేసీఆర్ గారు బాగా చేసినాడా, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారా? ముందు కలిసి మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏం మంచిగా ఉన్నాయి. ఇప్పుడేం అన్ని పిరమణ అవుతుంది. అన్ని ఒక బస్ ఫ్రీ చేస్తే రోజు మనం బస్లో పోతావా? ఏమన్నా అగ్గు చేస్తే మంచిగా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు, నేను బాగా చేసిన, నమ్మకంగా ఉన్న, ప్రజల్లోకి అందరికి వెళ్తున్నాయి నా పథకాలు అని అంటున్నాడు. గట్లనే చెప్తా, ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా అంటారు. అన్ని అబద్ధాలు అంటావా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినవి? మాకు వచ్చి పెన్షన్ అంటే 4000 ఇస్తాను, ఒక పైసా కూడా పెరగలేదు. ఇంకా ఏంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తుంటారు దాన్ని. అడుగు, ఏమన్నా అడగాలంటే అడుగు. ఏం అదే పెన్షన్ ఎక్కువ చేస్తాను, చేస్తే మంచిగా. లేకుంటే ఏంది, ఏం చేసేట్లేదు, ఏం చేసేట్టున్నది. ఎంత ఇచ్చింది వాళ్ళది. నెక్స్ట్ గెలిపిస్తావా మరి? ఇప్పుడు మాకేమరక, ఇప్పుడు మాకు ఓటు కూడా రాదు నా పేరు మీద, రాదు. ఎన్నిసార్లు ఆఫీస్లో పోయి కూడా ఇది చేసినప్పుడు ఓటు రాదు. అలా అందరూ చేస్తారు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలా, కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలా? వాళ్ళనే గెలవాలి. అన్ని మంచిగా చేస్తేనే మనం పిల్లలకు కూడా ముంగట మంచిగా కావాలి. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది? కేసీఆర్ ఉంటే మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి అంటే ఏం రావట్లేదు. స్కీమ్ గిక్కిన అన్ని ఎలక్షన్ ముందు చెప్పినాడు కదా, మీకు 6 గ్యారెంటీలు అన్నాడు, ఇందిరా మిల్ ఇవన్నీ కూడా రాలే మాకు. బస్ ఒక్క గ్యారెంటీ కూడా రాలే. హైడ్రా వచ్చిన తర్వాత ఇక్కడెక్కడో ఇల్లులు కూల్చారు అని చెప్పేసి అన్నారు. ఏమో చేయలే.
మాకు డబల్ బెడ్రూమ్ రాలే, ఏం రాలే. బస్ మొత్తం కేసీఆర్ కేసీఆర్ మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గురించి 1 ఇయర్ పాలన? చెప్పాలి, సీఎం కి వచ్చిన 3 సార్లు ఆపుకోవాలి. 3 సంవత్సరం ఉండాలి మరి ఎట్లనే, ఇంకా 3 సంవత్సరాలు అట్లా కట్టి ఉండాలి మరి. ఏమో చేతడేమో, నమ్మకం ఉందా ఈసారినా? ఏమో వాళ్ళకే తెలుసు, మాకేం నమ్మకం ఉంది. ఇప్పుడు అసలు అట్లా నువ్వు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉంది నీకు, మొత్తం మంచిగా ఉంది బీఆర్ఎస్ అంటే. మాకు ఏం టెన్షన్ ఉండలేదు. కాంగ్రెస్ లో ఏమైంది మరి? అంటే ఎవరు తప్పు అనుకుంటున్నావు నువ్వు? నాయకులు తప్పు అంటావా, లేదంటే సీఎంఏ ఏమి ఇవ్వట్లేదు అంటావా? సీఎం దగ్గరే ప్రాబ్లం ఉందా, మీ ఎమ్మెల్యేల దగ్గర ప్రాబ్లం ఉంది అనుకుంటున్నావు? సీఎం దగ్గర అది స్కీమ్ చేసినారు, మొత్తం టైట్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళకి టైట్ చేస్తున్నారు, బిజినెస్ బంద్ చేస్తారు. అది ఇంకా ఏమో ఛాలెంజ్ చేస్తారు, బండి ఆపుకుంటాడు, బండి తీసుకుపోయి పోలీసు వాళ్ళు చాలన్లా ఎక్కువ చేస్తారు. మరి అదే చాలన్ కట్టి బండి తీసుకోమంటారు అట్లా పోలీసు వాళ్ళు. కేసీఆర్ ఉంటే సంవత్సరంకి ఒక మాఫ్ చేస్తుంది అది చాలాన్ గిరాని. రేవంత్ రెడ్డి మాఫ్ చేయలేదు అది. మొత్తానికి నువ్వు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలి, ఇప్పుడు సీఎం వచ్చినా చూసుకోవాలి. సీఎంఏ చూసుకోవట్లేదంటే సీఎం చూసుకోవాలి, మనకి మేమేం సీఎంకి చూసుకోవాలి. సరేలే, మొత్తానికి రేవంత్ రెడ్డి మరి సీఎం గా. అది మాది డబల్ బెడ్రూమ్ కూడా రాలే ఎక్కడనే. ఫామ్ వేసిన ఫోటో తీసుకుపోయినా అంది. ఎప్పుడు వస్తుంది నమ్మకం ఉందా? అడుగు మరి, సీఎం చూస్తుండ, అడుగు ఏం చేస్తాడు, అడుగు నీకేం కావాలో అడుగు. ఏం వద్దు పోనీ. నమ్మకం పోయిందా? దేవుడి మీద నమ్మకం ఇప్పుడు ఏం కాదు, పోనీ. సరే, థ్యాంక్స్ భయ్యా.